హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది కదా. మేమైతే సకినాల పిండి అయితే కలుపుతున్నాము. అక్క ఇవి ఎన్ని కేజీలే? 8 కేజీ. ఎన్ని గంటలు నానబెట్టినా? 3 గంటలు. ఇలా నువ్వులు ఎంత ఇస్తాను? కిలోన్నర. వాము 1/4 కిలో. ఉప్పు తగినంత. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే కేజీన్నర నువ్వులు, 1/4 కేజీ వాము, ఉప్పు తగినంత ఉప్పు. అక్క అయితే కలుపుతుంది. చలికాలం కదా, వామ నువ్వు. దీనిలో కావాల్సిన ముఖ్యమైన పదార్థం అయితే వామే. ఉప్పు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు. ఉప్పు ఏంటంటే కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇది క్లాత్లో వేస్తాం కాబట్టి క్లాతే తీసుకుంటుంది ఎక్కువ శాతం ఉప్పు. చాలా మందికి తెలుసు, తెలంగాణ వాళ్ళకైతే అందరికీ తెలుసు సకినాలు. ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి తెలీదు. దీనికి అయితే రేషన్ బియ్యం వాడతాము. సకినాలకు కానీ గారెలకు కానీ రేషన్ బియ్యము, తడిపిండి. ఇది 3 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకొని పిండి అయితే పట్టించుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని పిండి అంతా కలిపి పెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా గిన్నెలు తీసుకొని మళ్ళీ మనం క్లాత్లో అయితే వేయాలి దీన్ని. చూడండి, మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా గౌరమ్మ పెట్టుకొని నేను కొంచెం పసుపు కుంకుమ పెట్టి సకినాలు అయితే స్టార్ట్ చేస్తాం. చూడండి, నేనైతే సకినాలు వేస్తున్నా. పోయిన సంవత్సరం నేర్చుకున్నా సకినాల పని. ఈ సంవత్సరం అయితే చక్కగా వస్తాను నాకు. నేర్చుకుంటే ఎక్కడ వేస్తావు షో చేసి అటు సైడ్? నువ్వు బట్టి ఇటు అనుకొని ఇటు వీడియో ఇస్తాను. అసలు మస్తు పోతాను సన్నగా. మళ్ళీ ఏమైనా ఇటు నుంచి వెళ్ళిపోతే అయిపోవాలి. ఇక మధ్య జాగ పోదా? అన్నం పెట్టేయాలి. చూడండి, ఇక్కడ చెల్లెలు అయితే ఇసురు అయిపోతుంది పిల్లల కోసం. మా చిన్నతనంలో అయితే అమ్మ చాలా వేసేది. మేము ముగ్గురం తలొక్క ఇసురు అయితే వేసేది. ఇప్పుడైతే చెల్లి పిల్లల కోసం అయితే వేస్తుంది. పిల్లలు దీంతో చాలా చక్కగా ఆడుకుంటారు. అంటే పిల్లలకి చాలా ఇష్టము. ఇలాంటివి చేసేస్తే ఇష్టంగా ఆడుకుంటారు. అది ఈ సంక్రాంతి పండగకే వీలవుతుంది. సకినాల పిండితోనే మళ్ళీ ఇలా ఇసురాయి అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, కరకరలాడుతూ మా సకినాలు అయితే రెడీ అయిపోయాయి ఈ సంక్రాంతి పండగకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.